మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. పోటీగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను కూడా కార్యాలయంలోనికి పంపాలని ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీ నిరసనలతో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న తెలంగాణ భవన్లో జరిగిన స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర హాజరయ్యారు. బట్ ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మనం ప్రత్యక్షంగా విజువల్స్లో కూడా చూస్తున్నాము. అక్కడ నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఎంతసేపటి క్రితం మహిళా కమిషన్ ఆఫీస్కు కేటీఆర్ హాజరయ్యారు? ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తున్నాం, ఉద్రిక్తంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా మహిళలను కించపరుస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మహిళలను ఉద్దేశిస్తూ అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇస్తూ కేటీఆర్ మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేశారని ఆరోపిస్తూ అంటే సుమోటోగా మహిళా కమిషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు రావాలని కోరింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పాటు మహిళా నాయకులతో కలిసి మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా మహిళా కమిషన్కు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ వస్తున్న సమయంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుతో పాటు మరికొందరు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్కు అడ్డు తగిలి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైన కేటీఆర్ కాన్వాయ్కు అడ్డంగా బైఠాయించిన పరిస్థితి మనకు కనపడింది. కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కేటీఆర్ రాకతో ఇక్కడికే అంతకుముందు వచ్చి ఉన్న బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15వ తేదీన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో 16వ తేదీన ఎక్స్ వేదికగా కేటీఆర్ మహిళా లోకానికి మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత రోజు 17వ తేదీన మీడియా సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత మహిళా కమిషన్ విచారణకు ఈరోజు హాజరయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో కావచ్చు, షాద్నగర్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను వివరించేందుకు ఆధారాలతో సహా మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారు. వీటన్నిటిని సుమోటోగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారో వారికి సుమోటోగా నోటీసులు ఇవ్వాలని కేటీఆర్ మహిళా కమిషన్ కోరబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపై దీనిపై సుమోటోగా మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం, ఈరోజు కేటీఆర్ నోటీసులు అందుకుని విచారణకు రావడం, ప్రధానంగా మహిళా కాంగ్రెస్ కేటీఆర్ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మహిళా కమిషన్ కార్యాలయం ముందు కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఒకవైపు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నినాదాలతో ఈ ప్రాంతమంతా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు వ్యాఖ్యల పట్ల కూడా ఆ రోజే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆ రోజే ఆయన క్షమాపణ కూడా చెప్పారు. యథాలాపంగానే అన్న తప్ప మహిళల పట్ల మహిళలను అవమానించే ఉద్దేశం ఏమీ లేదని అప్పుడే వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందంటారు?
అంటే మహిళా కమిషన్ సుమోటాగా తీసుకుంది. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమయ్యాయి కాబట్టి ఈ వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న మహిళా కమిషన్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఎందుకు ఈ రకంగా వ్యాఖ్యలు చేయాలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన కేటీఆర్ మహిళలను ఉద్దేశిస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల తర్వాత 16వ తేదీన ఎక్స్ వేదికగా స్పందించి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత రోజు మీడియా సమావేశంలో క్షమాపణలు చెప్పారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కేటీఆర్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ ఈరోజు మహిళా కమిషన్ ముందుకు వచ్చి వివరణ ఇవ్వబోతున్నారు. తాను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను ఉద్దేశించి ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి దాడులు ఘటనలకు సంబంధించి మహిళా కమిషన్ స్పందించాలి. అదేవిధంగా మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని వీటిపైన కూడా వివరణ తీసుకోవాలి అనే దానిపైన కేటీఆర్ మహిళా కమిషన్ ముందు ఆధారాలతో సహా ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా కమిషన్ ముందు ఈరోజు కేటీఆర్ హాజరైన క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నినాదాలతో కొద్దిసేపు మహిళా కమిషన్ కార్యాలయం ముందు మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి మాట్లాడుతుంది. ఇప్పుడు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు ఉన్నారు, లోపలికి కార్యాలయంలోకి వెళ్లారు. వచ్చిన తర్వాత కేటీఆర్ మహిళా కమిషన్ కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి సబిన్? అక్కడ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఎందుకంటే మనం ఒకవైపు విజువల్స్ లో చూస్తున్నాము, మహిళలు చాలా ఉద్రిక్తత క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని పోలీసులు కూడా లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా కంట్రోల్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం కదా. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుతో సహా మిగిలిన మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కేటీఆర్తో పాటు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలతో పాటు మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావడంతో కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కేటీఆర్ లోపల మహిళా కమిషన్ కార్యాలయంలో ఉన్నారు కాబట్టి బయట ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం కార్యకర్తల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. సవిన్, ఒకవైపు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నట్టు కాంగ్రెస్ అంటోంది. అసలు కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలన్నట్టు బీఆర్ఎస్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు కదా. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రైట్, మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా స్వతంత్ర టీవీ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్లో
మహిళా కమిషన్ ఆఫీస్ ముందు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో. అటు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు అంటుంటే అసలు క్షమాపణ ఎందుకు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. సో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అంతకుముందు యత్నించారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు కూడా అడ్డుకున్నారు. పోటీగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో తమను కూడా కార్యాలయంలోనికి పంపించాలని అటు ఆందోళన చేపడుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రత్యక్షంగా ఆ విజువల్స్ని మహిళా కమిషన్ ఆఫీస్ ముందు ఎటువంటి వాతావరణం నెలకొందో ప్రత్యక్షంగా విజువల్స్ని మనం చూస్తున్నాం.